ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేశారు. ఫోన్ ట్యాపింగ్ విచారణకు అనుమతించాలని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసింది. ఫోన్ ట్యాపింగ్ విచారణకు అనుమతించాలని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట లభించింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసింది. ఫోన్ ట్యాపింగ్ విచారణకు అనుమతించాలని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట లభించింది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకి ఊరట లభించిందని చెప్పొచ్చు. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పీని డిస్మిస్ చేస్తూ కూడా సుప్రీంకోర్టు కాసేపటి క్రితమే నిర్ణయం తీసుకుని చెప్పొచ్చు. హరీష్ రావుపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ కి సంబంధించినందుకు మాత్రం గతంలోనే హైకోర్టు కొట్టివేసింది కాబట్టి కొట్టివేసిన నేపథ్యంలో మాత్రం సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి కూడా ఇవాళ నిర్ణయం అయితే ప్రకటించిందని చెప్పుకోవచ్చు. మరోసారి కూడా అప్పీల్ చేసే ఆలోచన కూడా తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు కూడా సమాచారం ఉంటుంది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు ఇప్పటివరకే సుప్రీంకోర్టు మాత్రం నిరాకరించింది. ఎస్ఎల్పీ జోక్యం చేసుకునేందుకు మాత్రం సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో మాత్రం తెలంగాణకు సంబంధించిన మాత్రం ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం మాజీ మంత్రి హరీష్ రావుకు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. గతంలో చక్రధర్ కౌడ్ సంబంధించిన మాత్రం చక్రధర్ కౌడ్ ఏదైతే కేసును వేశారో దానికి సంబంధించిన దానిపైన కూడా హైకోర్టు గతంలోనే ఎఫ్ఐఆర్ కూడా కొట్టివేసింది. తాజాగా కూడా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే మాత్రం సుప్రీంకోర్టులో మాత్రం హరీష్ రావుకు మాత్రం ఆ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం గతం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకే అంటే ఒక పక్క పోలీసు గతంలో ఎవరైతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వాళ్ళు ఉన్నారో వారితో పాటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశంపై కూడా గతం నుంచి కూడా ఒక పక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా మాత్రం సుప్రీంకోర్టులో మాత్రం ఇప్పటివరకే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినంత వరకు మాత్రం ఆ కేసులు కూడా ఇప్పటివరకు కొట్టివేసిన నేపథ్యంలో మాత్రం ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మాత్రం ఇప్పటివరకు క్లోజ్ అయిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ.